ఈ రోజు కొత్తపేటలో చంద్రబాబు సభ నిర్వహించారు. అక్కడ ఏమైనా మాట్లాడతారేమోనని ఆ సభను గమనించాను. ఆసక్తికరంగా ఇంకో అంశం బయటపడింది. ఆయన ఈ విషయం పైన మాట్లాడతారేమో. వాలంటీర్లు అనేవాళ్ళు మంచోళ్ళు కారు, వాలంటీర్లు మగవాళ్ళు ఇంట్లో లేనప్పుడు ఆడవాళ్లకు డోర్ కొడతారేమో, గోని సంచులు మోసేవాళ్ళు వీళ్ళు అని మాట్లాడతారేమో. అందుకే నేను నిమ్మగడ్డ అనేటటువంటి మారీచుని పంపించి ఆయనతో కేసులు వేయించి ఈరోజు వాలంటీర్లకి అవ్వాతాతలకి ఉన్నటువంటి కనెక్షన్ని కట్ చేయించానని చెప్తారేమో అని చూశాను. ఆసక్తికరంగా అంశం ఏం మాట్లాడలేదు. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం బయటపడింది. ఆ దృశ్యాలు ఉంటే ఒకసారి స్క్రీన్ పైన డిస్ప్లే చేయండి ప్లీజ్. ఇది సార్ ఈరోజు కొత్తపేటలో ఇదేమి నేను కావాలంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించిన రికార్డెడ్ వీడియో కూడా నేను చూపిస్తాను. 1000 మంది కూడా లేరు సార్ ఈరోజు సభకి. చంద్రబాబు సభకి కనీసం 1000 మంది రాలేదు. అవ్వాతాతలకి పెన్షన్ అందకుండా కుట్ర చేసినటువంటి చంద్రబాబు సభకి ఎవరైనా వస్తారా? వికలాంగులు వితంతువులకు పెన్షన్ అందకుండా కుట్ర చేసినటువంటి చంద్రబాబు సభలకి జనం వస్తారా? కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలు పెన్షన్ అందకుండా కుట్ర చేసినటువంటి చంద్రబాబు సభకు జనం వస్తారా? అసలు వచ్చినటువంటి చంద్రబాబు మాట్లాడేదంటే హూ కిల్డ్ బాబాయ్ అని తప్ప ఒక్క అంశం. అది చూడండి సార్, ఒక గల్లీలాగా చిన్నది కట్టారు. మొత్తం తలలు లెక్కేస్తే 500 నుంచి 600 తలలు ఉన్నాయి అక్కడ. 500-600 తలలు ఈరోజు పూర్తిగా తీసేశారు. ఆ డ్రోన్ షాట్లు అవన్నీ తీసేసి ఆ క్లోజ్ పెట్టుకొని అవి మాత్రమే నడిపించారు. ఇది కనీసం 1000 మంది లేని సభ. ఇది చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల రాజకీయ జీవితం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు నడిపిన సభ. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నడిపిన సభ. తనకు ఓతకర్రులుగా ఇట పవన్ కళ్యాణ్ని అటు బీజేపీని వెంటేసుకొచ్చినటువంటి 74 ఏళ్ల కుప్పం తాత నడిపినటువంటి సభ. చిన్న గల్లీలో కనీసం 500 మంది లేరు అక్కడ. ఆయన పరిస్థితి ఏ స్థాయికి దిగజారిపోయింది చూడండి. ఈరోజు అవ్వాతాతలు కర్రలిచ్చుకొని తరిమి తరిమి కొడతారు చంద్రబాబుని కనిపిస్తే. తరిమి తరిమి కొడతారు రామోజీ కనిపిస్తే. తరిమి తరిమి కొడతారు నిమ్మగడ్డ కనిపిస్తే. కలుగులోకి వెళ్ళి దాక్కున్నాడు నిమ్మగడ్డ. ధైర్యం ఉంటే బయటకు వచ్చి నేను చేసింది కరెక్ట్ అని ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు నిమ్మగడ్డ? ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు? ఇంకా దారుణమైన విషయం, మంచి విషయం చెప్పారు. పవన్ కళ్యాణ్ అయితే అవ్వాతాతలకి సమాధానం చెప్పాల్సి వస్తుందని వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి బెడ్ పైన పడుకున్నాడు సార్ జ్వరం అని చెప్పి. ఇక్కడ అవ్వాతాతలు పడుతున్నటువంటి కష్టం, వితంతువులు పడుతున్న కష్టం, వికలాంగులు పడుతున్న కష్టం, కిడ్నీ వ్యాధిగ్రస్తులు పడుతున్న కష్టం గురించి మాట్లాడాల్సి వస్తుందని దొంగ నాటకాలాడి పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో బెడ్ పైన పడుకున్నాడు. చంద్రబాబు సభలు చూస్తే ఈ విధంగా వెలవెలబోతున్నాయి. అక్కడ చూడండి సార్ జనం ఏ రకంగా కనిపిస్తున్నారు. పాపాలు వెంటాడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు. మీ నాలుక ఇంతకాలం 74 ఏళ్లుగా అబద్ధాలు చెబుతూ వచ్చిన మీ నాలుక ఇన్నేళ్ల తరువాత 74 ఏళ్ల వయసులో మొట్టమొదటిసారి ఒక నిజం చెప్పింది మీ నాలుక. ఆ నాలుకకు ఆయుధ పూజ చేయాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది. ఏం నిజం చెప్పిందంటే వాలంటీర్ల వ్యవస్థ ఇప్పుడు పెన్షన్లు ఇవ్వకూడదు కాబట్టి సచివాలయ వ్యవస్థ ద్వారా 1,30,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు, వారి ద్వారా పెన్షన్లు అందించండి అని ఈసీకి మీరు ఒక సలహా పడేశారు, ఉచిత సలహా. ఇప్పుడు దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలకు అర్థమైంది ఏంటంటే 15,000 గ్రామ సచివాలయాలు ఈ రాష్ట్రంలో జగన్ గారు నిర్మించారు. 1,30,000 ఉద్యోగాలు ఇచ్చారు అని మీరు ఒప్పుకున్నారు. ఇంతకాలం ఏమన్నారు? మీరు, మీ దత్తపుత్రుడు, అలాగే సొంత పుత్రుడు ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా రాష్ట్రంలో అన్నారు. ఇప్పుడు 1,30,000 ముందన్నారని మీ నోటితో మీరే అంటున్నారు. కాబట్టి ఇన్నేళ్ల తర్వాత నిజం పలికిన మీ నాలుకకు ఆయుధ పూజ చేయాలి. నేను ఆ మునీశ్వరుని ప్రార్థిస్తున్నా. మీరు నిజం చెప్పిన రోజు మీ తల 1000 మురకలు అవుతుందని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. అలాంటిది జరగకూడదు, మీరు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నా. ఫస్ట్ టైం నిజం చెప్పారు. మీ నాలుకకు మాత్రం లోకేష్ నాయుడి నాలుకకు ఆయుధ పూజ చేయండి. వాళ్ళ నాలుకలు బయటికి ఇట్లా వచ్చినటువంటి నాలుకకి పసుపు కుంకుమ చల్లి దానిపైన నిమ్మకాయ కట్ చేసి పిండి పూజలు చేయండి. మొదటిసారి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకే దఫాలో ఒకేసారి 1,30,000 ఉద్యోగాలు ఇచ్చారని. మరి ఇంతకాలం ప్రతి సభలోనూ ఏ మైకు పట్టుకున్నా, ఏ వేదికెక్కినా ఒక్క ఉద్యోగమైనా ఇచ్చాడా? ఒక్క ఉద్యోగమైనా ఇచ్చాడా? అలా చెప్పడానికి సహకరించిన మీ నాలుకకు హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు అది నిజం ఒప్పుకున్నందుకు దానికి ఆయుధ పూజ చేయాలి. ఇది రాష్ట్ర ప్రజలకు నేను చెప్తున్నది. ఎస్, ఒక్కసారి వాలంటీర్లతో మనం మాట్లాడదాం. వాలంటీర్లతో మాట్లాడే ముందు అసలు ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే అతను ఎన్నిసార్లు కోర్టుకెళ్లారు, ఎప్పుడెప్పుడు కోర్టుకెళ్లారు, ఆయన ఎందుకు అంత అవస్థలు పడ్డారనేది కూడా ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఆయన బాధలు వర్ణనాతీతం ఆ చంద్రబాబు కోసం. ఇప్పుడు కాదు,
ఆయన ఎన్నికల అధికారిగా ఉన్నప్పటి నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించమంటే ఆయన చేసినటువంటి పాపాలు ఎన్నో మనకు తెలుసు కదా. ఒకసారి చూడండి, నారా అడ్డాలో నిమ్మగడ్డట 2024 జనవరి 12న వాలంటీర్లకు వ్యతిరేకంగా కోర్టులో కేసేశాడు. 2024 మార్చి 13న ఏపీ హైకోర్టులో కేసేశాడు. వరుసబెట్టి కేసులు, సుప్రీంకోర్టులో ఒక కేసేశాడు. 2024 ఫిబ్రవరి 1న వాలంటీర్లపై ఈసీకి అచ్చెన్నాయుడుతో ఫిర్యాదు చేయించాడు ఈ మహానుభావుడు. ఒకటి కాదు, రెండు కాదు, ఆ వాలంటీర్లు అనేవాళ్ళు ఉండకూడదు. 2021 స్థానిక ఎన్నికల్లో వాలంటీర్ల సెల్ ఫోన్లు లాక్కోమని ఆదేశాలు ఇచ్చింది కూడా ఈ నిమ్మగడ్డే, ఈ నిమ్మగడ్డ రమేష్ కుమారే. సమాజం కోసం ఏదో పీపుల్స్ అంట, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అంట. ఈరోజు ధైర్యం ఉంటే వచ్చి చెప్పవయ్యా, ప్రజల ముందుకురా. పార్క్ హైత్లో ఎందుకు దాక్కుంటావు? అక్కడ కాకపోతే కలుగులో ఎందుకు దాక్కుంటావు? నేను చేసింది కరెక్టు, అవ్వాతాతలకు పెన్షన్ రాకుండా చేశా, వితంతువులకు పెన్షన్ రాకుండా చేశా, వికలాంగులకు పెన్షన్ రాకుండా చేశా, అలాగే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెన్షన్ రాకుండా చేశా, నేను చేసింది కరెక్టు. ఈ వాలంటీర్లు మంచోళ్ళు కారని ధైర్యంగా వచ్చి చెప్పు. పోనీ నీ ఈటీవీలో, ఈనాడులో ఒక ప్రెస్ మీట్ పెట్టో, లేకపోతే ఒక ఇంటర్వ్యూ ఇచ్చి చెప్పు. ఎందుకు కలుగులో దాక్కున్నావు? సిగ్గుపడండి అందరూ. చంద్రబాబు నాయుడు గారు, అలాగే నిమ్మగడ్డ గారు, రామోజీ గారు, పచ్చ కూలి మీడియా మొత్తం కూడా సిగ్గుపడండి. మళ్ళీ దాని రివర్స్లో ప్రభుత్వం పైన వేయడం. ఈరోజు సచివాలయ వ్యవస్థ లేకపోయింటే పరిస్థితి ఏంటి? ఈరోజు 1,30,000 మంది సచివాలయ ఉద్యోగులు లేకపోయింటే పరిస్థితి ఏంటి? విజన్ విజన్ అని చెప్పుకునే చంద్రబాబుకి విజన్ లేదు, వంకాయ లేదు. ఆ విజన్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి సచివాలయ వ్యవస్థ తెచ్చారు. 1,30,000 ఉద్యోగాలు ఇచ్చారు, 2.5 లక్షల వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చారు, సక్రమంగా పెన్షన్లు అందరికీ అందజేస్తున్నారు. ఈ రోజు మీరు వచ్చి ఆ లింక్ కట్ చేసేశారు. మళ్ళీ వెళ్ళి దొంగల్లాగా ఎక్కడో దాక్కుంటారు. దొంగలంతా గప్చుప్.